హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను ఈరోజు చార్ధామ్ గురించి చెప్పబోతున్నాను. చార్ధామ్ అంటే ఏంటి? చార్ధామ్కి ఆ 4 క్షేత్రాలనే ఎందుకు చార్ధామ్గా ప్రకటించారు అనేది తెలుసుకోబోతున్నాం. భారతదేశంలోని 4 సుప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, ద్వారకా, పూరి ఇంకా రామేశ్వరం, ఈ 4ంటిని కలిపి చార్ధామ్గా అంటారు. ఇది ఆదిశంకరాచార్యుడిచే స్థాపించబడిన ఈ క్షేత్రాలలో 3 విష్ణు క్షేత్రాలు, 1 శైవ క్షేత్రం ఉంది, అంటే శివక్షేత్రం ఉంది. కాలక్రమేణా చార్ధామ్ అనే పదము హిమాలయాల్లోని పుణ్యక్షేత్రాలను ఉద్దేశించేదిగా వ్యవహారంలోకి వచ్చింది. ఈ 4 క్షేత్రాలు, ఈ 4 ఆలయాలు భారతదేశం యొక్క 4 వైపులా ఏర్పడడం గమనార్హం. ఉత్తరాన బద్రీనాథ్ ఆలయం ఉంది, తూర్పున పూరి జగన్నాథ ఆలయం ఉంది, పశ్చిమాన ద్వారకాలోని ద్వారకాధీశ ఆలయం ఉంది, దక్షిణాన రామేశ్వరంలో రామనాథస్వామి ఆలయం ఉంది. సిద్ధాంతపరంగా ఈ దేవాలయాలు శైవ మతానికి వైష్ణవ శాఖలకు మధ్య విభజించబడి ఉన్నప్పటికీ చార్ధామ్ తీర్థయాత్ర ఒక హిందూ మతం వ్యవహారికంగా భావింపబడుతుంది. ఈ 20వ శతాబ్దం మధ్యకాలం నుండి హిమాలయ పర్వత సానువులలో ఉన్న బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను కలిపి చోటా చార్ధామ్గా వ్యవహరిస్తుంది.